అందరికీ నమస్కారం. ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన చిత్రపటం ఏదో తెలుసా? శ్రీరామ పట్టాభిషేకం మూర్తి లేని ఇల్లు ఉండకూడదని చెప్తూ ఉంటారు. ఎందుచేత అంటే ప్రణవాన్ని పిల్లలు, స్త్రీలు పలకకూడదు కాబట్టి. కానీ ఓంకారాన్ని తీసుకొచ్చి ఇంట్లో పూజ చేయటానికి తేలిక మార్గం ఏంటంటే శ్రీరామ పట్టాభిషేకం. పట్టాభిషేకంలో అందరూ ఉన్నా మనం ఇంట్లో పెట్టుకునే పట్టాభిషేక మూర్తిలో నలుగురే ఉంటారు. సీతారాములు, లక్ష్మణస్వామి కాళ్ళ దగ్గర హనుమాన్. రాముడు ఆకారానికి ప్రతినిధి. యో వేద దౌ సర్వ ప్రోక్త వేదాంతేచ ప్రతిష్ఠిత. ఆకారం విష్ణువు అయితే ఉకార మకారములు లక్ష్మణస్వామి సీతమ్మ. అనే నాదస్వరం వాయుపుత్రుడైన హనుమాన్. అకార ఉకార మకారనాద స్వరూపమైనటువంటి హనుమంతునితో కలిపి ఓంకారమే ఇంట్లో సీతారామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక మూర్తిగా ఉంటుంది. ఆయనకి పూజ చేయటానికి వాళ్ళు చేయవచ్చా వీళ్ళు చేయవచ్చా అని అభ్యంతరం ఉండదు. కాబట్టి ఓంకారానికి పూజ చేయటం ఎంత గొప్పదో పట్టాభిషేకానికి పూజ చేయటం అంత గొప్పది. రామునికి ఒక్కనికే రెండు పేర్లు ఉంటాయి, వీర రాఘవ, విజయ రాఘవ. ఆయన ఎప్పుడు కోదండం చేత్తో పట్టుకొని ఉంటాడు. అపజయం అన్నది రామునికి ఉండదు. రాముడు ఆర్తత్రాణ పరాయణుడు. అటువంటి రాముడు ఇంట్లో ఉంటే నిర్భయత్వం, చెడు చేసేవారు ఇంట్లోకి రాలేరు. కానీ పూజకు సంబంధించినంత వరకు పంచాయతనంలో సీతారామచంద్రమూర్తి పట్టాభిషేక మూర్తిని పెట్టుకొని చేయాలి అన్న కోరిక విష్ణువు యందు సమన్వయం చేసుకోవాలి. వెంకటేశ్వరుడు ఉన్నాడు మూర్తిలో. రామచంద్రమూర్తియే వెంకటేశ్వరుడు. అన్నమాచార్యుల వారు ఆయన చేతిలో దశావతారాలు చూశాడు. అన్ని వెంకటేశ్వర స్వామివారే అయినప్పుడు వెంకటేశ్వరుడే రామచంద్రమూర్తి. మనసుతో చూడగలిగినటువంటి శక్తికి ఎదిగి ఉంటే హనుమ ఆయన పాదాల దగ్గర కూర్చున్నట్లు, సీత రామలక్ష్మణులు అక్కడ ఉన్నట్లు భావన చేసి వెంకటేశ్వరుడి పాదాల దగ్గర రామచంద్రమూర్తికి సమర్పిస్తున్నట్లు పూజ చేయటం ఉత్కృష్టమైనటువంటి పూజ. కాదంటే దానికి మార్గం ఏంటంటే తూర్పు గోడకు పెట్టకుండా దక్షిణానికి తిరిగి మీరు నమస్కారం చేయవలసిన అవసరం రాకుండా రామచంద్రమూర్తి పట్టాభిషేక మూర్తిని ఉంచుకొని ఆ మూర్తి వంక చూసి తులసి దళాన్ని వెంకటేశ్వరుని పాదాల దగ్గర వేస్తూ ఉండవచ్చు. మీరు ఎవరిని అనుకుని వేస్తారో ఆయనకే పడుతోంది అని భావన చేస్తే చాలు. సుప్రభాతంలో అవనీతనయ కమనీయకరం అని సీతమ్మ తల్లి భర్తగా, రామచంద్రమూర్తిగానే వెంకటేశ్వరుడికి అసలు సుప్రభాతం ప్రారంభం. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తితే ఉత్తిష్ట నరసార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం. రాముణ్ణి విశ్వామిత్రుడు ప్రత్యక్షంగా నిద్రలేపాడు. ఆ శ్లోకంతో ప్రారంభం. ఆ రాముడే వెంకటేశ్వరుడిగా లోపల నిలబడి ఉన్నాడు. ఇప్పటికీ ఆనంద నిలయ విమానంలో స్వామివారి పక్కన ఉన్న వేదిక మీద రామచంద్రమూర్తి యొక్క మూర్తి ఉంది. త్రిభంగి స్వరూపంగా కోదండం పట్టుకుని ఉంటాడు. ఊరేగింపుకు బయటికి వస్తూ ఉంటాడు. కాబట్టి వెంకటేశ్వరుడే రాముడు. చూడగలిగి పూజ చేస్తే మంచిది కాదు, మాంస నేత్రంతో కూడా అలా చూసి చేయాలని ఉంది అంటారా? తప్పు అనను. పట్టాభిషేక మూర్తిని ఒక చోట పెట్టుకోండి. ఆయన వంక చూస్తూ ఈయన పాదాల మీద తులసి దళం వేయండి. సాంప్రదాయానికి భంగం రాదు, మనస్సులో కోరిక తీరటానికి ఇబ్బంది రాదు. అలా పూజా మందిరాన్ని నిర్వహించుకోండి. సర్వే జన సుఖినో భవంతు.